దేవుని వాక్యములో మనకి ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉన్నదో, దానికి ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నదో ఆ ఆలోచన మనమందరము కూడా మరచిపోతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, నీవు దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత దేవుని వాక్యమును వినాలి, దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యము వినడం వలన నీ జీవితం ఎలా మార్చబడుతుందో, నీ మనస్సు ఎలా మార్చబడుతుందో, నీ హృదయము ఎలా మార్చబడుతుందో, నీ జీవితము ఇతరులకు ఎలాగూ మాదిరికరముగా చేయబడుతుందో నీవు కన్నులారా చూస్తావు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో నుంచి మీ అందరికీ సుపరిచితమైన ఒక మాటను నేను మీకు జ్ఞాపకము చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒక్కసారి చదివినట్లయితే, ఇక్కడ దేవుని వాక్యము తెలియపరుస్తున్నటువంటి మాటలు, కొన్ని మాటలు చదువుతూ మనమందరం ముందుకు వెళ్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. చాలు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆపండి. నేను మరలా మీకు కొద్ది నిమిషాలు చెప్పిన తర్వాత మిగతాది కంటిన్యూషన్గా చదివిపిస్తాను. దేవుని వాక్యము ఏమి తెలియపరుస్తుంది అని అంటే, మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అని చెప్తున్నాడు. ఎవరి మాట? దేవుని మాటను శ్రద్ధగా వినాలంట. అంటే మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మాటలు శ్రద్ధగా వింటే మన జీవితాలు ఎలా ఉంటాయో, దేవుని మాటలు శ్రద్ధగా వింటే మన మనసులు ఎలా మారుతాయో, దేవుని మాటలు శ్రద్ధగా వింటే మన హృదయంలో దేవుని వైపు ఎలా తిప్పబడతాయో దేవుని యొక్క వాక్యము చెబుతున్నటువంటి మాట, మీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినండి. మీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినండి. ఈరోజు మనమందరము మన జీవితాలు చెడిపోవడానికి, మన మనస్సులు చెడిపోవడానికి, మన ఆలోచనలు చెడిపోవడానికి, మన తలంపులు చెడిపోవడానికి, మన ప్రవర్తన చెడిపోవడానికి, మన యొక్క నడవడిక చెడిపోవడానికి గల కారణము ఏమిటి అనంటే, మనము లోకములో ఉన్న మనుష్యుల మాటలు వింటాం, లోకములో ఉన్న మనుష్యుల ఆలోచనలను అనుసరిస్తూ ఉంటాం, లోకంలో ఉన్న మనుషుల యొక్క తలంపులను మనము అంగీకరించే ప్రయత్నము చేస్తూ ఉంటాం. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యము మాత్రమే వినాలి. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యం వినడానికి మాత్రమే శ్రద్ధ నిలిపేవారమై ఉండాలి. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యమునకు మాత్రమే మనము ప్రాముఖ్యత ఇచ్చేవారమై ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఏమి చేయబడతాయని మీరు ఆలోచించినట్లయితే, దేవుని యొక్క వాక్యములో నుంచి నేను మీ అందరికీ కూడా ఒక వాక్యాన్ని పరిచయం చేస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథములోనికి మీరు ఒకసారి వచ్చినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఒక మాట తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవుని మాట శ్రద్ధగా వింటే మన జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో, ఎలా కట్టబడతాయో, మనము ఎలా మార్చబడతామనే విషయాన్ని యోబు గ్రంథములో ఒక మాట చదివిపించేసి ఈ వాక్యాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒక్కసారి చదివినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినేవారు ఎవరైనా, దేవుని వాక్కును శ్రద్ధగా వినేవారు ఎవరైనా, వాళ్ళ జీవితంలో మనుషుల మాటలు వినరంట, మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టరంట, మనుషుల వైపు చూడరంట, మనుషులు వస్తారేమోనని, మనుషులు సహాయము చేస్తారేమోనని మనుషులను గురించి ఏమాత్రము వెదకరంట. అందుకోసమే ఇక్కడ చెప్తున్నటువంటి మాట 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదివితే నేను ఒక మాట చెప్తాను, చదువుతూ ముందుకు వెళ్దాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడని మీరు ఆలోచించినట్లయితే, ఎవరైతే దేవుని వాక్యమును శ్రద్ధగా వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించడానికి, అంగీకరించడానికి ఇష్టపడతారో వాళ్ళంట దేవుని వెదకడానికి తమ మనస్సును సిద్ధపరచుకుంటారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
దేవుని వాక్యము వినేవాడు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ నిలిపేవాడు, దేవుని వెదకాలని ఆలోచన కలిగి ఉంటాడు. మనుషులను మాటలు వినేవాడు, మనుషుల ఆలోచనలను అనుసరించేవాడు, మనుషులను ఎదగడానికి, మనుషుల వైపు చూడడానికి ప్రయత్నము చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా నువ్వు దేవుని యొక్క వాక్యము వినే వ్యక్తివే అయితే, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ నిలిపే వ్యక్తివే అయితే, నీవు ఏం చేస్తావో తెలుసా? దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతావంట. దేవుని జాగ్రత్తగా వెతుకుతావు. ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో, ఇక్కడ దేవుని మాటలు వినేవాళ్ళు ఏం చేయాలండి? దేవుని వెతకాలి. దేవుని వెతికితే మన జీవితంలో ఏమి లాభము కలుగుతుందో, ఏమి ఉపయోగము కలుగుతుందో, ఏమి ఆశీర్వాదము కలుగుతుందో, ఏమి మేలు కలుగుతుందో, ఎటువంటి అభివృద్ధిని మనము పొందుకుంటామో దేవుని వాక్యము ద్వారా మనకి బోధించబడుతుంది, దేవుని వాక్యము ద్వారా మనకి నేర్పించబడుతుంది. ఈ వాక్యం మన హృదయంలోనికి వచ్చినప్పుడంట ఏం చేస్తుందో తెలుసా? దేవుని వెదకమని చెబుతుందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము ఎవరైతే శ్రద్ధగా విన్నారో, దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధగా విన్నారో వాళ్ళు దేవుని జాగ్రత్తగా వెతుకుతారంట. దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వాళ్ళు ఏం చేయబడతారో తెలుసా? స్పష్టంగా చెబుతున్నటువంటి మాట, ఇదిగో దేవుని బతిమాలుకుంటారంట. అంటే దేవుని వాక్యం వినేవారు దేవుని జాగ్రత్తగా వెతుకుతారు, దేవుని వాక్యం వినేవారు దేవుని బతిమాలుకుంటారు. దేవుని వాక్యము వినేవారంట పవిత్రతను ధరించుకోవడానికి ఇష్టపడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న మాట ఏమిటి? ఇదిగో నువ్వు దేని వలన నీ నడతను శుద్ధి చేసుకుందు అని అంటే దేవుని వాక్యము వలన మాత్రమే. హల్లెలూయా. ఈరోజు మన నడత శుద్ధి చేయబడాలన్నా, మన మనసు శుద్ధి చేయబడాలన్నా, మన హృదయం శుద్ధి చేయబడాలన్నా, మన ఆలోచనలు శుద్ధి చేయబడాలన్నా, మన ప్రవర్తన శుద్ధి చేయబడాలన్నా కేవలము ఒకే ఒక దానికి సాధ్యమవుతుంది. అది దేవుని యొక్క వాక్యానికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసమే దేవుని పిల్లలైన వారు దేవుని మాటలు వినడానికి శ్రద్ధ నిలిపేవారై ఉండాలి. దేవుని పిల్లలైన వారు దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని జాగ్రత్తగా వెతకాలని ఆలోచన కలిగేవారై ఉండాలి. దేవుని మాటలు వినేవారు దేవుని బతిమాలుకోవాలనే నిర్ణయాన్ని కలిగిన వారై ఉండాలి. దేవుని మాటలు వినేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని యొక్క వాక్యము ద్వారా పవిత్రముగా మార్చబడడానికి తమ మనస్సును సిద్ధపరుచుకునేవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్యం వింటే నువ్వు దేవుని వెతుకుతావు, దేవుని వాక్యం వింటే దేవుని బతిమాలుకుంటావు, దేవుని వాక్యం ఉంటే నువ్వు పవిత్రముగా జీవిస్తావు, నువ్వు దేవుని వాక్యం వింటే యథార్థముగా నడుచుకునే ప్రయత్నము చేస్తావు. నువ్వు దేవుని వాక్యము ఎప్పుడైతే వింటావో అప్పుడే నీ జీవితంలో దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలపడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఏం చెప్తున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఎడల, నీ దేవుడైన యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వినకపోతే నువ్వేం చేయబడలేవట? ఏం చేయబడలేవంట? నువ్వు దేవుని వెదకలేవు. వాక్యం వినలేకపోతే దేవుని వెదకలేవు, వాక్యం వినలేకపోతే దేవుని బతిమాలుకొనలేవు, వాక్యం వినలేకపోతే పవిత్రముగా మార్చబడలేవు, వాక్యం వినకపోతే నీవు యథార్థవంతుడిగా జీవించలేవు. అంటే ఇదంతటికీ ఆధారం ఏమై ఉన్నది అని అంటే దేవుని వాక్యము వినుట వలన మాత్రమే నీవు దేవుని వెతకగలుగుతున్నావు, నీవు ఏం చేయబడుతున్నావు? దేవుని బతిమాలుకొనగలుగుతున్నావు, నీవు పవిత్రుడుగా మార్చబడుతున్నావు, నువ్వు యథార్థముగా జీవిస్తున్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నా వాక్యమును శ్రద్ధగా విన్నావని నువ్వు నాకు కనబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? నీవు నా వాక్యమును శ్రద్ధగా వింటున్నావని నాకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటావా? ఎందుకు అర్థమవుతుంది అని అంటే నీ లోపల 4 మార్పులు జరిగాయి. ఒకటి, నన్ను వెతుకుతున్నావు నా మాటలు వినడం వల్ల. రెండవది, నీవు నన్ను ఏం చేస్తున్నావుట? బతిమాలుకుంటున్నావు. మూడవది, పవిత్రముగా మార్చబడుతున్నావు. నాలుగవది, నీవు యథార్థవంతుడిగా జీవిస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావని, నా వాక్యం వింటున్నావని నాకు అర్థమైంది కనుక ఇప్పుడు నేను నీ యందు శ్రద్ధ నిలపడానికి సిద్ధముగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేవారమై ఉండాలి. అప్పుడు ఆయన చెబుతున్న మాట ఏమన్నా తెలుసా? నేను నీ యందు శ్రద్ధ నిలిపి ఏం చేస్తా అంటున్నాడు? శ్రద్ధ నిలిపి, నేను నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప
చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుని వాక్యం ఉండదు, కానీ మన నివాస స్థలము మాత్రము వర్ధిల్ల చేయమని దేవుని అడిగే ఆలోచన మాత్రం మన మదిలో ఉంటుంది. మన జీవితంలో వాక్యము వినం, మన జీవితంలో దేవుని వెదకం, మన జీవితంలో దేవుని బతిమాలుకొనం. కానీ మన జీవితంలో ప్రభువా నా ఎందుకు శ్రద్ధ నిలబడడం లేదు, నా వైపు ఎందుకు చూడడం లేదు, నా జీవితంను ఎందుకు బాగు చేయడం లేదు, నా కుటుంబాన్ని ఎందుకు కట్టడం లేదు, నా పరిస్థితులు ఎందుకు మార్చడం లేదు, నా యొక్క మార్గంలో ఎదురవుతున్న సమస్యలకు నాకు ఎందుకు పరిష్కారం ఇవ్వడం లేదు. నేను ఎన్నోసార్లు ప్రార్థనలు చేశాను కదా, ఎన్నోసార్లు మందిరానికి వచ్చాను కదా, ఎన్నోసార్లు నీ యొద్ద విజ్ఞాపనలు చేశాను కదా, ఎందుకు ప్రభువా నన్ను పట్టించుకోవడం లేదని నువ్వు ప్రశ్నిస్తే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీవు నా మందిరానికి వస్తున్నావు, కానీ నా వాక్కు వినేటప్పుడు నువ్వు శ్రద్ధ నిలపలేకపోతున్నావు, నీవు నన్ను వెదకలేకపోతున్నావు, నువ్వు నన్ను బతిమాలలేకపోతున్నావు, నీవు పవిత్రముగా మార్చబడలేకపోతున్నావు, నీవు నీ జీవితంలో యథార్థముగా జీవించలేకపోతున్నావు. కనుకనే నేను నీ పట్ల శ్రద్ధ నిలపలేకపోతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడని అంటే, నా వాక్యాన్ని శ్రద్ధగా వినే వారి పట్ల నేను శ్రద్ధ నిలుపుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. నా వాక్యాన్ని శ్రద్ధగా వెదుకు వారి పట్ల నేను శ్రద్ధ నిలుపుతానని చెప్తున్నాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడట. హల్లెలూయా. కానీ మరి ఈ నీతి ఎలా వస్తుందండి? వాక్యము లేకపోతే నీతి ఎలా వస్తుందండి కదా? మనం ఏం చేస్తాం? వాక్యాన్నే పక్కన పెడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి మనకిష్టమైనటువంటి మార్గంలో మనకిష్టమైనటువంటి ఆలోచనలు మనము అనుసరిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అందుకోసమే చెప్తున్నటువంటి మాట ఏమంటే, నీవు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసం చూడండి, నేను మరొక మాటకి మనం కింద మాటకు వచ్చేద్దాం. నిర్గమకాండము మీరు చూసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యంలో 2వ మాట చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే, రెండవది మీరు నా వాక్కును శ్రద్ధగా వినమని చెప్తున్నాడు. మొదటి విషయం, ఓకేనా? దానిలో మీకు ఏమేమి నేర్పించాడు? మీకు వాక్కు వినేవాడు దేవుని వెతుకుతాడు, వాక్కు వినేవాడు బతిమాలుకుంటాడు, వాక్కు వినేవాడు పవిత్రుడిగా మార్చబడతాడు, వాక్కు వినేవాడు యథార్థముగా జీవిస్తాడు, వాక్యము వినేవాడి పట్ల దేవుని శ్రద్ధ నిలిపి వాని నీతికి తగినట్లుగా దేవుడు వాడి నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తానని ఆయన తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెండవ విషయంగా మనం చదివినట్లయితే రెండవ విషయంలో అంటున్నటువంటి మాట ఏమన్నాడంటే, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. రైట్. ఇప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క పిల్లలముగా, మనమందరము కూడా దేవుని మార్గంలో నడుస్తున్న వారముగా చెబుతూ ఉంటున్నాం. మరి కానీ ఈరోజు నీవు నీ జీవితంలో న్యాయమైనది చేయడానికే నీ చేతులు ముందుకు పోతున్నాయా? నీ అడుగులు ముందుకు పడుతున్నాయా? నీ ఆలోచనలు పరుగులు తీస్తున్నాయా? నీ తలంపులు న్యాయమైన పనులు చేయడానికి మాత్రమే సిద్ధముగా ఉన్నాయా అనేటువంటి ఆలోచన నువ్వు నేను కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి క్రైస్తవ జీవితము అనంటే ఏదో మనము ఆదివారం పునరుత్థాన దినమున మందిరానికి వచ్చి ఆదివారం పునరుత్థాన దినమున పాటలు పాడి ఆరాధన చేసి వాక్యము చదివి వాక్యం విని ప్రార్థన చేయించుకొని వెళ్ళడము కాదండి. మనము ఎప్పుడైనా సరే దేవుని పిల్లలు అనంటే దేవుని యొక్క వాక్యం చెబుతున్నట్టు మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు నా పిల్లలైతే మీరు న్యాయమైన వాటిని చేయుట యందు శ్రద్ధ కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మీరు నా పిల్లలైతే నా వాక్యం వినుట యందు శ్రద్ధ నిలుపుతారు, మీరు నా పిల్లలైతే న్యాయమైన వాటిని చేయుట యందు శ్రద్ధ కలిగి ఉంటారు. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు మనమందరము కూడా ఏమి చేయాలని ఆలోచన కలిగి ఉండాలి అనంటే న్యాయమైన పనులు. ఏం పనులట? న్యాయమైన పనులు చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? దేవుని పిల్లలమే ఏం చేస్తాం? ఎక్కువగా అన్యాయానికి పాల్పడుతూ ఉంటాం, అక్రమాలకి పాల్పడుతూ ఉంటాం, అవిధేయులముగా జీవిస్తాం, అనాలోచనగా ప్రవర్తిస్తాం,
మనము భక్తిహీనకరమైన మార్గంలో నడుస్తూ ఉంటాం. మనము దేవుని దృష్టికి విరుద్ధమైనటువంటి దాన్ని ఎంచుకుంటాం. దేవునికి నచ్చని పనులు చేయుటయందు ఆసక్తిపరులముగా ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు చెప్తుంటున్నాడు, మీరు న్యాయమైన వాటిని చేయుటయందు శ్రద్ధ నిలపండి. మీరు న్యాయమైనవి చేయుటకు మీ మనస్సును స్థిరపరచుకోనండి, మీ మనస్సును సిద్ధపరచుకోండి అని చెప్తూ ఉంటున్నాడు. అయ్యో, మేము న్యాయమైనవి చేయకపోతే ఏమైపోతాం, మాకు ఎందుకు నష్టం కలుగుతుందని మీరు ఆలోచించవచ్చు. ఒక వాక్యాన్ని నేను చదివించేసి ఈ వాక్యాన్ని నేను ముందుకు తీసుకొని పోవాలని ఇష్టపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరికీ సుపరిచితమైన మాట ఒక్కసారి చూసినట్లయితే ప్రసంగి గ్రంథానికి రండి. ఒక్కసారి ప్రసంగి గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తూ ఉంటున్నాడు. మేము న్యాయమైనవి చేయకపోతే ఏంటి, అన్యాయము చేస్తే మాకు ఏమైనా నష్టం కలుగుతుందా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీరు ఎలా మార్చబడతారో ఇక్కడ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదివితే ఇక్కడ ఒక మాట తెలియపరచ, చదువుతూ ముందుకు వెళ్దాం. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నటువంటి మాట, అన్యాయము చేయుట వలనట జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. ఓకేనా? అన్యాయము చేయటం వల్ల జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదురు. ఈరోజు మనము దేవుని వాక్యం విని ఎలా మార్చబడ్డామో మనకు ఒక అవగాహన ఉంది, ఎలా జీవించాలో మనకు ఒక అవగాహన ఉంది. అయితే ఇప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, మీరు న్యాయమైన వాటిని చేయండి, అన్యాయము చేయకండి. మీరు అన్యాయము చేయడం వలన మీ జ్ఞానమును కోల్పోతారు, మీరు అన్యాయము చేయడం వలన మీ బుద్ధిని కోల్పోతారు, మీరు అన్యాయము చేయడం వలన మీ యొక్క మనశ్శాంతిని కోల్పోతారు, మీరు అన్యాయము చేయడం వలన మీ సంతోషమును పోగొట్టుకుంటారు, మీరు అన్యాయము చేయడం వలన మీ జీవితంలో మీరు దేవునికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే మీరు దేవుని వాక్యము వినిన వారైతే, మీరు దేవుని వెదికే వారైతే, దేవుని బతిమాలుకునే వారైతే, మీరు దేవుని యందు పవిత్రపరచబడిన వారైతే, మీరు దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించే వారైతే, మీరు న్యాయమైన పనులు చేయటందు ఆసక్తి పరులుగా జీవించే ప్రయత్నము చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? న్యాయమైన పనులు చేయటందు ఆసక్తి పరులుగా జీవించండి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, మనము ఏం చేయబడతామంటే మన బుద్ధిని కోల్పోకుండా ఉంటామంట. అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. హల్లెలూయా. నీకు ఉన్న బుద్ధి పోతుంది, నీకున్న పవిత్రత పోతుంది, నీకున్నటువంటి న్యాయమైన జీవితము కూడా పోతుంది. ఇప్పుడు నువ్వు ఎలా మారిపోయావో తెలుసా? బుద్ధిహీనుడిగా మారిపోయావు. నువ్వు ఎలా మారిపోయావో తెలుసా? నీ జీవితంలో అపవిత్రముగా నీ మనసంతా చెడిపోయింది, నీ మనసంతా చెడిపోయింది. నీవు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యము వినేటప్పుడు నీవు వాక్యాన్ని అంగీకరించినట్లయితే ఆ వాక్యం నీకు ఏం నేర్పిస్తుంది తెలుసా? న్యాయమైన వాటిని చేయండి, అన్యాయం వైపు మీరు దృష్టి ఉంచకండి అని చెప్తుంది. అలా అన్యాయము చేయటం వల్ల నువ్వు బుద్ధిని కోల్పోతావంట. నువ్వేం చేయబడతావంటే నీ మనస్సును చెరుపుకుంటావంట. చెడిపోయిన మనసుతో దేవుని ఎలాగ ఆరాధించగలవు? పాడైపోయిన మనసుతో, పాడైపోయిన హృదయముతో నువ్వు మనసుని ఎలాగో ఆరాధించగలవు? అంటే నువ్వు మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పెదవులతో ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు పెదవులతో దేవుని ప్రభువా ప్రభు అని పిలుస్తున్నావు, కానీ నువ్వు పెదవులతో దేవుని గణపరిచే ప్రయత్నము చేస్తున్నావు, కానీ నీవు బాగుపడిన మనస్సుతో, శుద్ధమైన హృదయముతో నువ్వు దేవునికి ప్రార్థన చేయడం లేదు. ఎందుకంటే చెడిపోయిన మనస్సుతో, చెడిపోయిన హృదయముతో, చెడిపోయిన తలంపులతో, చెడిపోయిన మాటలతో, చెడిపోయిన ప్రవర్తన నడవడికతో దేవుని దగ్గరికి వచ్చి దేవుని నువ్వు ఆరాధించడం వలన దేవుని సన్నిధిని అనుభవించలేవంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండి దేవుని ఆరాధించాలి. అందుకోసమే నువ్వు నా వాక్యమును శ్రద్ధగా విను. అందుకే చెప్తున్నాడు, నీవు న్యాయమైన వాటిని చేయుటయందు మనస్సు నిలుపుకొనుము. ఆమేన్, హల్లెలూయా. నీవు న్యాయమైన వాటిని చేయుటయందు మనస్సు నిలుపుకొనుమని చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను న్యాయమైనవి చేయుటకు మనస్సు నిలుపుకుంటే దేవుడు మనకి జ్ఞానము అనుగ్రహిస్తాడు. దేవుడు మన మనస్సును శుద్ధి చేసి ఆ మనసుకు సమాధానము కలుగచేస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క వాక్యము మనతోనే సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచము పుచ్చుకుంట చేత మనసును చెడుపుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రెండో విషయం ఏంటి తెలుసా? నీవు న్యాయము చేసేవాడివిగా దేవునికి కనబడాలి. రెండో విషయం, న్యాయము చేసేవాడివిగా దేవునికి కనబడాలి. న్యాయమైన వాటిని చేసేవాడివిగా దేవునికి కనపడాలి. అన్యాయమైనవి చేసుకుంటూ దేవుని దృష్టిలో పలుసార్లు పడతా ఉంటాం. పదే పదే దేవుని దృష్టిలో అన్యాయమైన పనులు చేసుకుంటూ దేవుని దృష్టిలో పడతాం. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఏమని ప్లాన్ చేస్తాం? ఏంటి ప్రభువా మా జీవితాలు, ఏంటి ప్రభువా మా పరిస్థితులు అంటే దేవుని దగ్గర నుంచి సమాధానం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీరు న్యాయము చేసేవారిగా ఉండండి, బుద్ధిమంతులుగా మారండి. న్యాయము చేసేవారిగా ఉండండి, మనసును శుద్ధి చేసుకునేవారిగా ఉండండి, న్యాయము చేసేవారిగా ఉండండి, మీ జీవితాలలో దేవుని సన్నిధిని కనుగొనేవారిగా ఉండండి. హల్లెలూయా. న్యాయము చేయుట యందు మీరు శ్రద్ధ నిలిపేవారై ఉండాలి. ఓకేనా? మూడో విషయం కిందకు వచ్చినట్లయితే అక్కడ తెలియపరుస్తున్నాడు. మరలా ఎక్కడ రండి తెలుసా? మీరు ఇక్కడ తెలియపరుస్తున్న మాట కంటిన్యూగా మీరు చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల చాలండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నటువంటి మాట. మూడో విషయం ఏంటిది? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల. మూడవది, మొదటిది వింటున్నాం, రెండవది చేస్తున్నాం, మూడవది అనుసరించాలని చెప్తున్నాడు. వినండి, చెయ్యండి, అనుసరించండి. ఓకేనా? వినండి, చెయ్యండి, అనుసరించండి. మీరు ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల. ఈరోజు మనమందరము కూడా మన జీవితంలో ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలకు విధేయులమైతే, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడిన వారమైతే, ఆయన ఆజ్ఞలకు మనము శిరస్సు వంచిన వారమైతే, మన జీవితంలో మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన్ని అనుసరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. అందుకోసమే ఈరోజు మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నాము, ఆయన యొక్క ఆజ్ఞకు విధేయులవుతున్నామని ఒకవేళ మనకి ఆలోచన కలిగితే, దేవుని ఆజ్ఞలకు విధేయులయ్యేవారు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేవారు ఎలా మార్చబడతారు, ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు దేవుని సేవించుట యందు ఏక మనస్కులై ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మీ అందరికీ కూడా సుపరిచితమైన మాట చూడండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 8-9 వాక్యాలు చెబుతున్నటువంటి మాట చదువుతూ ముందుకు వెళ్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వాక్యాలు చదువుతూ ముందుకు వెళ్దాం. జెఫన్యా నాయన 3వ అధ్యాయము 8-9 చదువు. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయన్ను సేవించినట్లు నేను వారిని పవిత్రమైన పెదవులను నిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాట, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులవుతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని విధేయత చూపించి అనుసరించడానికి ఇష్టపడతారో, వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తారంటే తెలుసా? అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. హల్లెలూయా.
ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క నామమును బట్టి, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపే వ్యక్తివైతే, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే వ్యక్తివైతే నువ్వేం చేయబడతావంటో తెలుసా? ఆయన చెప్తూ ఉంటున్నాడు, యెహోవా నామమును బట్టి ఇదిగో ఏక మనస్సుతో ఆయన సేవించడానికి సిద్ధపడతావంట. యెహోవా నామమును బట్టి ఏక మనస్సుతో ఆయన సేవించడానికి సిద్ధపడతాం. ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి, మనమందరము కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని అనుభవించే వారమైతే, దేవుని యొక్క వాక్యములో ఉన్న బలాన్ని తెలిసిన వారమైతే, దేవుని యొక్క వాక్యములో నుండి గొప్ప ఘనతను తెలిసిన వారమైతే మనం ఏం చేసేవారమో ఆయన మాట శ్రద్ధగా వినేవారం. మనం ఏం చేసేవారమో అంటే ఆయన సన్నిధిలో ఏం చేసేవారు? రెండో విషయం ఏంటిది? మనం న్యాయమైన వాటిని చేయుటకు సిద్ధముగా ఉంటాం. మనము ఆయన వాక్యములో ఉన్న శక్తిని తెలిసిన వారమైతే మనము ఆయన ఆజ్ఞకు విధేయత కలిగిన వారముగా కనపడేవాడం. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగిన బిడ్డలముగా అని నువ్వు భావిస్తే, అయ్యా నాకు దేవుడు అంటే చాలా భయం, చాలా భక్తి, చాలా విశ్వాసం, చాలా నమ్మకం అని ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? యెహోవా నామమును బట్టి ఏక మనస్సుతో ప్రార్థన చేయుటకు సిద్ధపడి నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమును బట్టి ఏక మనస్సుతో దేవునికి ప్రార్థన చేయుటకు సిద్ధపడి రావాలి. ఎందుకు? అయ్యా నీ మాటకు విధేయత కలిగి ఉంటున్నానని చెప్తున్నావు కదా, నీ మాటకు లోబడుతున్నానని చెప్తున్నావు కదా, నీ వాక్యాన్ని అనుసరించానని చెప్తున్నావు కదా, నీ వాక్యానుసారముగా జీవిస్తానని చెప్తున్నావు కదా. అలా జీవించిన వారు ఎలా ఉంటారో నేను నీకు తెలియపరుస్తున్నాను. అలా ఉండే ప్రయత్నం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆయన స్పష్టముగా తెలియపరుస్తున్నటువంటి మాట, మీరు నా ఆజ్ఞకు విధేయులైన వారైతే, నన్ను అనుసరించాలనుకునే వారైతే ఏక మనస్సుతో నా మందిరానికి రండి. ఏక మనస్సుతో నా మందిరానికి రండి. మీరు పవిత్రమైన పెదవులతో మీరు నాకు ప్రార్థన చేయడానికి సిద్ధపడండి అని చెప్తూ ఉంటున్నాను. అందుకోసమే దేవుని సన్నిధానంలో మనం అందరము కూడా దేవుని యొక్క నామమును బట్టి ఎలా ఉండాలి అని అంటే, దేవుని వాక్యములో ఉన్న శక్తిని గ్రహించే వారమై, తెలుసుకున్న వారమై ఉండాలి. దీని అంతటి వలన నాకు కలుగుతున్న లాభం ఏంటయ్యా అని నువ్వు ఆలోచించవచ్చు. దీని అంతటి వల్ల కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏంటని నువ్వు ఆలోచిస్తుండొచ్చు. దేవుని వాక్యం వింటున్నాను, న్యాయమైనవి చేస్తున్నాను, నేను దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపుతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నాను, దీని అంతటిని చేయడం వల్ల నాకు లాభం ఏంటి అని నువ్వు అనుకుంటావేమో. ఆయన అంటున్నాడు, నీ జీవితంలో నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేసేదను. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మరలా మీరు ఎక్కడైనా తెలుసా? నిర్గమకాండం 15వ అధ్యాయంలో అదే 26వ వాక్యాన్ని కంటిన్యూషన్ చదివితే అక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట చదువుతూ ముందుకు వెళ్దాం. ఒకసారి చదవండి. తరువాత దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తున్న మాట ఏమంటున్నాడు అని అంటే, 26వ వాక్యములో ఆయన అంటున్నాడు, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు నీకు రానియనని నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? నీ జీవితంలో నువ్వు నా వాక్యం వినడం వలన, నా ఆజ్ఞకు విధేయత చూపడం వలన, నీవు నాకు లోబడడం వలన, నీవు న్యాయమైనవి చేయడం వలన నేను నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో ఐగుప్తీయులలో వారికి కలిగిన రోగములలో ఏది నీకు రాకుండా చేసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తా అంటున్నాడు. అంత మాత్రమే ఆయన ఏం చెప్తున్నాడని మీరు ఆలోచించినట్లయితే, ఇదిగో ఐగుప్తీయులలో ఉన్న రోగములో ఏది కూడా నీకు రాకుండా చేసి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేనని నీకు చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తాడంట, ఏ రోగము నీకు రాకుండా చేస్తాడంట. ఒకవేళ ఏదైనా వస్తే దాన్ని స్వస్థపరచడానికి నేనే దేవుడిగా నీకు ప్రత్యక్షమవుతానని అభయం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానం చేసిన తర్వాత మన జీవితంలో ఇంకా దేవుని నిర్లక్ష్యం చేయడము మనకి ఎంత మాత్రము క్షేమకరము కాదు. దేవుడు ఒక మంచి కమిట్మెంట్ ఇస్తున్నాడు.
ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు, ఒక మంచి ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు చేయవలసిన పనేమీ లేదు. ఈ లోకంలో ఉన్న వారి అందరి మాటలు వినడం వల్ల నీకు ఏ ఉపయోగం లేదు. కానీ నా మాట వినడానికి నువ్వు సిద్ధపడి వస్తే చాలు, తప్పకుండా నువ్వు న్యాయమైనవి చేస్తావు, తప్పకుండా నాకు విధేయుడుగా ఉంటావు, తప్పకుండా నీవు నా అనుగ్రహము పొందిన వాడివిగా ప్రజలకి కనబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే మన జీవితం అంతా ఏం చేయబడుతుందంటే ఆగిపోతుంది. మనకి దేవుని వాక్యం పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. దేవుని వాక్యం అంటే భయము లేదు. దేవుని వాక్యానికి విధేయత చూపాలన్న ఆలోచన లేదు. దేవుని వెదకాలన్న తలంపు మన లోపల లేదు. దేవుని పైన ఆధారపడాలనే జీవితము కూడా మనకి ఏమాత్రము కలిగి లేము. మనము దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క జనులముగా పిలువబడుతున్నాము. కానీ దేవుని బిడ్డలైన వారు, దేవుని జనులైన వారు, వాక్యము కలిగిన వారు, వాక్యాన్ని అనుసరించేవారు, వాక్యానికి లోబడిన వారు, వాక్యానుసారంగా జీవించేవారు ఎలా ఉంటారో ఈరోజు సంఘానికి, సమాజానికి మాదిరిగా కనబడవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాదిరి సంఘములో ఎప్పుడైతే కనబడుతుందో, ఈ మాదిరి ఎప్పుడైతే విశ్వాసి లోపల కనబడుతుందో, ఆ సంఘము కానీ, ఆ విశ్వాసి కానీ పరిశుద్ధమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన సంఘముగా మార్చబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. దేవుని వాక్యము లేకపోతే నీవు దేవుని ఎదుట పవిత్రుడివిగా కనపడలేవు. హల్లెలూయా. ఒక వాక్యం చదివించేసి ఈ వాక్యాన్ని నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని చదివించేసి ఈ వాక్యాన్ని నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మీ అందరికీ సుపరిచితమైన మాట. ఒక్కసారి రండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మీరు వచ్చినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట తెలియపరుస్తున్న చదువుతూ మనం అందరం కూడా ముందుకు వెళదాం. దేవుని యొక్క వాక్యం వలన మన లోపల కలిగేటువంటి గొప్ప మార్పులు ఏవైతే ఉన్నావో అవి మనం ఎలా చేయబడుతున్నాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే ఒకసారి చదవండి. చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట 25 నుంచి చదవండి ఒకసారి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు తెలుసా? క్రీస్తు సంఘమును ప్రేమించిన విధానము చెప్తున్నాడు. క్రీస్తు తన పిల్లలను ప్రేమించిన విధానము చెబుతున్నాడు. క్రీస్తు తన పిల్లల పట్ల తనకు ఉన్న ప్రేమను గురించి చెప్తూ ఉంటున్నాడు. ఎలా చెప్తున్నాడు అని అంటే, ఆయన ప్రేమించి కళంకమైనను అంటే దేవుని వాక్యము ఉన్న వారి లోపల కళంకము ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యం ఉన్న వారి లోపల ముడత ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యము ఉన్న వారి లోపల అటుది మరి ఏదైనా ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యము ఉన్న వారి లోపల వాళ్ళు పరిశుద్ధమైన వ్యక్తులుగా దేవునికి కనబడాలి. దేవుని వాక్యం ఉన్నవారు నిర్దోషమైన వారిగా దేవునికి కనబడాలి. దేవుని వాక్యము ఉన్నవారు దేవుని ఎదుట నిలబడాలనే ఆలోచనతో ఇదిగో వాక్యముతో ప్రతిదినము ఉదక స్నానము చేసేవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు వాక్యం వింటేనే కదా నీ పాపాలను విడిచిపెట్టగలవు. వాక్యాన్ని వింటేనే కదా నీ మనస్సును మార్చుకొనగలవు. వాక్యాన్ని వింటేనే కదా నీ హృదయమును శుభ్రము చేసుకొనగలవు. వాక్యాన్ని వింటేనే కదా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు భక్తితో, విశ్వాసముతో నీవు హృదయపూర్వకంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలవు. నువ్వు వాక్యము వింటేనే కదా, వాక్యము నీ లోపల ఉంటేనే కదా నీవు పరిశుద్ధమైన వ్యక్తివిగా దేవుని ఎదుట నిలబడగలవు. నీ లోపల దేవుని యొక్క వాక్యము లేకపోవడం వల్లనే నువ్వు దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నావు, అయ్యో ప్రభువా, నేను పాపినయ్యా, నేను అబద్ధికుడనయ్యా, నేను మోసగాడినయ్యా, నేను అనేకమైన అన్యాయములు చేసిన వాడును, నేను దోషిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా హృదయమును శుద్ధి చేయి తండ్రి అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయడం చేస్తున్నావు. కానీ నీ లోపల వాక్యం ఉంటే ప్రతిరోజు నిన్ను శుద్ధినిగా చేస్తుందనే ఆలోచన మాత్రం నీకు రావడం లేదు. ఆయన ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను పరిశుభ్రము చేయడానికి, నీ యొక్క అంతరంగమును కడగడానికంట ఆయన యొక్క వాక్యమును మన యొద్దకు పంపించి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుని ఎదుట నిలవబడాలి అని అంటే పరిశుద్ధమైన సంఘముగా నిలబడే వ్యక్తి అయి ఉండాలి. దానికోసము యేసు ప్రభువు వారు చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆయన చెబుతున్నటువంటి మాట, నిన్ను పవిత్రముగా పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను మరణమునకు అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల దేవుని వాక్యం ఉండడానికి, నీ లోపల దేవుని వాక్యం పనిచేయడానికి, నీ లోపల దేవుని వాక్యము దైవ కార్యములు జరిగించడానికంట తన్ను తాను అప్పగించుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి అప్పగించుకున్నాడండి? మరణానికి అప్పగించుకున్నాడు, శ్రమలకు అప్పగించుకున్నాడు, నిందలకు అప్పగించుకున్నాడు, అవమానములకు అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరి చేత, నానా విధములైన రకముల కలిగిన మనుషుల వారందరి చేత దూషించబడుటకు అప్పగించుకున్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీవు నేను వాక్యమును శ్రద్ధగా వినాలని, ఆ వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలని, ఆ వాక్యము పోలికలోనికి మనం మార్చబడాలని దేవుడు తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యము చేసి, ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినకుండా, ఈ వాక్యాన్ని పక్కన పెట్టి మిగతా పనులన్నీ చేయడం వలన నీ జీవితంలో నీవు ఎంత నష్టపోతున్నావో నీకు అర్థమవడం లేదు. అందుకోసమే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్న మాట, నా వాక్యము శ్రద్ధగా వినండి. హల్లెలూయా. నా వాక్యాన్ని శ్రద్ధగా వినండి, న్యాయమైన వాటిని చెయ్యండి, నా ఆజ్ఞలకు విధేయత చూపండి, నన్ను అనుసరించండి. అప్పుడు ఈ లోకములో ఉన్నది ఏది మీకు అంటకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వినిన వాక్యము మన మనస్సులో పెట్టుకుందాం, మనస్సులో దాచిపెట్టుకొని హృదయం అనే పలక మీద రాసుకొని ఆ వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం మనం కానీ చేయగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితాలను అనేకులకు వెలుగుగా మార్చబోతున్నాడు. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించి మనలను వర్ధిల్లింపచేసి తన సత్యమైన మార్గం నడిపించునుగాక. ఆమేన్. అందరి తలలు ఉంచుదాం, మోకరించు.